ఏంటి సరంజామా అంతా అనుకుంటున్నారా? ఈరోజు నేను ఎండకి చల్లగా మ్యాంగో జ్యూస్ చేద్దామని మ్యాంగోని కట్ చేసి పెట్టానండి. అలాగే పాలు కొంచెం, సబ్జా గింజలు కొంచెం నానబెట్టి పెట్టాను. కొంచెం టేస్ట్ కోసం బెల్లం, తీపి పంచదార వేయకుండా బెల్లం వేస్తున్నానండి. నెక్స్ట్ బూస్ట్ ప్యాకెట్ అండి గార్నిష్ కోసం. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే మన దగ్గర అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జ్యూస్ని మనము చక్కగా జ్యూస్ చేసుకుందాం. పాలు, మామిడికాయ ముక్కలు, బెల్లం వేసి మిక్సీ పట్టుకొని తర్వాత గ్లాస్లోకి షిఫ్ట్ చేసుకొని అందులో సబ్జా గింజలు, బూస్ట్ వేసుకుందాము. చాలా బాగుంటుందండి చల్లగా. ఇంకా మీరు ఇందులో ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ మ్యాంగోని మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే బెల్లం కూడా వేస్తాను. ఇంకా మీరు ఫ్లేవర్ కోసము ఇలాచీ అయినా ఒకటి యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కూడా ఇలాచీ ఉంది, వేస్తానండి ఒకటి. నెక్స్ట్ పాలు, తగినన్ని పాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, జ్యూస్ రెడీ అయిందండి. ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు గ్లాస్లోనికి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో జ్యూస్ రెడీ అయిందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు సబ్జాని వేస్తున్నాను. మనకి తగినన్ని సబ్జా వేసుకోవచ్చు. అలాగే బూస్ట్ని కూడా యాడ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు బూస్ట్ వేస్తున్నాను. ఐస్ క్రీమ్ అంటండి, ఇప్పుడే ఐస్ క్రీమ్ వచ్చింది. వీలైతే ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. ఇందులో చల్లగా ఉంటుంది. నేనైతే ఐస్ క్రీమ్ వేయట్లేదులేండి. మ్యాంగో జ్యూస్ రెడీ అయింది. ఫ్రెండ్స్, ఎంతో యమ్మీగా అండ్ టేస్టీగా ఉండే మ్యాంగో జ్యూస్ రెడీ అయింది. రండి ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ఈ జ్యూస్ని టేస్ట్ చేయండి. మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో చెప్పండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ జ్యూస్ నచ్చిందా? నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. ఇప్పుడైతే మా హస్బెండ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారండి.